అక్కడనే రీసైక్లింగ్, కాంపోస్ట్ కన్వర్షన్, దాన్ని మళ్ళీ పొలాలకు వాడడం, వాళ్ళు ఆ ఊర్లో ఉపయోగపడకపోతే మార్క్ ఫెడ్ ద్వారా కొని ఎక్కడ కావాలంటే అక్కడ అమ్మే బాధ్యత కూడా వాళ్ళకి అప్పచెప్పాం. ఇవన్నీ చేస్తే అధ్యక్ష వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ నేను ఒకటే చెప్తున్నా, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మనందరి కళ. రాబోయే రోజు ఒక లెగసీగా తయారు కావాలి. నేను జపాన్కి పోతే అధ్యక్ష ఎక్కడ చెత్తే కనపడదు, ఎక్కడ కాగితమే కనపడదు. ఎక్కడన్నా కాగితం కనపడిస్తే ఆ కాగితం తీసుకొని జోబులో పెట్టుకొని ఇంటికి పోయి డస్ట్బిన్లో వేస్తాను. ఆ కల్చర్ రావాలని కోరుకుంటున్నా. అది వస్తే ఈ రాష్ట్రంలో చాలా సమస్యలకు పరిష్కారం వస్తుంది. రెండవది ఆలోచన విధానం కూడా మారాలి. మనం అందరం కూడా తెల్లవారితో నిద్రలేస్తే నిన్న కూడా నేను చెప్పాను అధ్యక్ష, మనం టూరిజం రావాలనుకుంటున్నాం, ఇండస్ట్రీ రావాలనుకుంటున్నాం. ఇక్కడ మోసాలు చేస్తాం, తప్పులు చేస్తాం, బెదిరిస్తామంటే ఎవరు వస్తారు అధ్యక్ష? ఇక్కడ ఎవరు రారు. అందుకే మన ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి. నీతి నిజాయితీగా ఉండాలి, వర్క్ కల్చర్ ఉండాలి. చెప్పిన పని చేసినట్టే ఉండే పరిస్థితి వస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. అందుకే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ యొక్క దీన్ని మళ్ళా ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోతాం. నేను కూడా ఒకప్పుడు, ఇప్పుడు కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే నెలకొక్క రోజు, ఆ రోజు మీరు చూస్తే క్లీన్ అండ్ గ్రీన్ పెట్టాం. పచ్చదనం పరిశుభ్రం అనే కార్యక్రమం పెట్టి క్యాంపెయిన్ మోడ్లో తీసుకెళ్ళాం. మళ్ళీ అవసరం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ఒక క్యాంపెయిన్ మోడ్లో తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా దేశ లాస్ట్ 10th పాయింట్ డీప్ టెక్. ఒకప్పుడు లిటరసీ గురించి మాట్లాడేవాడు, తర్వాత డిజిటల్ లిటరసీ గురించి మాట్లాడాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో టెక్నాలజీ పెనిట్రేషన్ గురించి మాట్లాడుతున్నాం. డేటా అంతా కూడా, నాలెడ్జ్ అంతా క్లౌడ్లో ఉంది. రియల్ టైం డేటా అంతా కూడా మీరు చూస్తే శాటిలైట్ ద్వారా వస్తుంది, లేకపోతే డ్రోన్ ద్వారా వస్తుంది, సీసీటీవీ కెమెరాల ద్వారా వస్తుంది, సెల్ ఫోన్ ద్వారా వస్తుంది, ఐఓటీస్ ద్వారా వస్తుంది, వేరబుల్స్ ద్వారా వస్తుంది, రియల్ టైం డేటా వస్తుంది. ఈ రెండు కానీ పెనిట్రేట్ చేసే దిశ మీరు కానీ చేయగలిగితే ప్రిడిక్టివ్ అనలిటిక్స్ రియల్ టైంలో వచ్చి ఆటోమేటిక్గా సొల్యూషన్ కూడా రియల్ టైంలో తీసుకునే పరిస్థితి వస్తుంది. నేను అందుకే ఒక కేస్ స్టడీ కింద చెప్పాను. ఈరోజు చాలా పెద్ద ఎత్తున మీరు చూస్తే డేటా వల్ల చాలా లాభాలు వస్తున్నాయి. భవిష్యత్తులో డేటా వెల్త్ దిశ, ఇది సంపద. ఎంత డబ్బులు మీ దగ్గర ఉందనేది కాదు, ఎంత డేటా మీ దగ్గర ఉందనేది చాలా ముఖ్యం. ఆ డేటా కూడా అక్యురసీ ఉండాలి. ఇలాంటి గార్బేజ్ ఉంటే టెక్నాలజీలో గార్బేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఏదైతే క్వాలిటీ డేటా ఉంటే అనలిటిక్స్ ఉపయోగిస్తే మీకు అనలిటిక్స్ వల్ల వండర్ చేసే పరిస్థితి వస్తుంది. అందుకే మొన్నే ఒకసారి ఐఐటి చెన్నై వచ్చారు, మెడ్రాస్ వచ్చారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేమంతా డీప్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఇక్కడ పెడదాం, మేము కూడా పనిచేస్తాం, మీ ఆలోచనలు బాగున్నాయి, తప్పకుండా చేద్దామనే పరిస్థితికి వచ్చారు. నా ఆలోచన ఒక రాబోయే రోజుల్లో అగ్రిటెక్, అగ్రికల్చర్లో టెక్నాలజీ, మెడిటెక్, మెడికల్లో టెక్నాలజీ, పవర్లో టెక్నాలజీ. దీనివల్ల కాస్ట్ రెడ్యూస్ చేసే అవకాశం వస్తుంది, వినూత్నంగా సొల్యూషన్స్ వచ్చే అవకాశం వస్తుంది. ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం. 164 మందిలో 164 ఆలోచనలు ఉంటాయి. ఎఫిషియన్సీలో కూడా డిఫరెన్స్ ఉంటుంది, నాలెడ్జ్లో డిఫరెన్స్ ఉంటుంది. టెక్నాలజీ 80-90% అందరి ఆలోచనలు, బెస్ట్ ఆలోచనలు తీసుకొని సొల్యూషన్ ఇస్తే మనం దాన్ని ఫాలో అయితే మన నిర్ణయాలు 90% కరెక్ట్గా ఉండే పరిస్థితి వస్తుంది. అదే భవిష్యత్తులో టెక్నాలజీ చేయబోయే పని. రెండోది, ఈరోజు డ్రోన్స్ చూస్తున్నాం. 20 మంది మందు కొట్టేది ఒక డ్రోన్ కొట్టేసే పరిస్థితి వస్తూ ఉంది. అనవసరంగా మందు, ఒకప్పుడైతే మందుల షాప్ వాళ్ళు చెప్తే ఆ మందు తీసుకొచ్చి కొట్టేవాడు. ఏ మందు కొట్టాలంటే ఆయన చెప్పేవాడు, నేను కొట్టేవాడు. 2 సార్లు 3 సార్లు కొట్టి అప్పులు పాలైపోయేవాళ్ళు. ఈరోజు అధ్యక్ష అవన్నీ పోయినాయి. ఈరోజు మీరు చూస్తే ఎక్కడ పెస్ట్ ఉంటే అక్కడనే అప్లికేషన్ చేసే పరిస్థితికి వచ్చాం. ఎక్కడ మస్కిటో ఉంటే ఆ మస్కిటో దగ్గరనే అప్లికేషన్ చేసే పరిస్థితి వచ్చాం. ఇలాంటి టెక్నాలజీస్ అన్ని వస్తున్నాయి. ఇవన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ 10 ప్రిన్సిపల్స్ పెట్టుకొని
మనం రాబోయే రోజుల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, కమ్యూనిటీ లివింగ్ అండ్ విలేజ్ టు బి బిల్డింగ్ బ్లాక్ కింద ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ చూసినప్పుడు దేశ ఈక్విటబుల్ యాక్సెస్ టు క్లీన్ వాటర్, పవర్ అవన్నీ ఇచ్చి, ప్రైమరీ హెల్త్ ఇవన్నీ ప్రమోట్ చేసి, గ్రీన్ ఎనర్జీ ఇవన్నీ ఉపయోగించుకుని, బ్యాంకింగ్ సర్వీస్ అన్నీ పెట్టి, అదే మరిగా ప్రివెన్షన్ ఆఫ్ లోకల్ ట్రెడిషన్స్, కమ్యూనిటీ సెంటర్స్ ఫర్ కల్చరల్, సోషల్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీస్ని క్రియేట్ చేయడం. గ్రామాల్లో ఇవన్నీ మనం క్రియేట్ చేయగలిగితే చాలా వరకు ఆ గ్రామ స్వరూపమే మారే పరిస్థితి వస్తుంది. 100% రోడ్డు కనెక్టివిటీ పెట్టడం, అదే మరి రోడ్లు కానీ నీట్గా వేసి ఆ వాతావరణం క్రియేట్ చేస్తే అక్కడి నుంచే పని చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన దిశ ఎక్కడికక్కడ మనం చూసినప్పుడు ఈ డిజిటల్ కనెక్టివిటీ ఇవన్నీ కానీ ఇవ్వగలిగి, విలేజ్ యాజ్ ఎ యూనిట్ తీసుకొని, నేను అక్కడ ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ అన్నాను, ఆ తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు విలేజ్ యాజ్ ఎ యూనిట్, వాళ్ళకు కావాల్సిన అన్ని ఫెసిలిటీ, డ్రైనేజ్ ప్రాపర్గా ఉండడం, సిమెంట్ రోడ్ వేయడం, కరెంట్ స్ట్రీట్ లైట్స్ పెట్టడం, రోడ్లు ప్రాపర్గా ఉండడం, వాళ్ళ మార్కెటింగ్ పాలిటీ చేయడం, అక్కడి నుంచి ఎకనామిక్ యాక్టివిటీకి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది చేసి సీనియర్ సిటిజన్స్ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టి వాళ్ళను కూడా ఎకనామిక్గా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఈరోజు నేను ప్రమోట్ చేసేది మీకందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనిషి బ్రతికినంత వరకు పనిచేస్తే ఫిజికల్గా, మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారు, ఓల్డ్ ఏజ్ కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే మీరు రిటైర్ అవుతారో అక్కడి నుంచి మీరు సిక్ అయిపోతారు. అక్కడి నుంచి మీ మైండే ప్రిపేర్ చేస్తుంది, ఐ హ్యావ్ బికమ్ ఓల్డ్ కాబట్టి ఐ కెనాట్ వాక్, ఐ కెనాట్ వర్క్. రెండోది కూడా మీరు చూస్తున్నారు, ఈరోజు అందరూ ఏ వయస్సులో అయినా సాయంత్రం వాకింగ్ చేసే పరిస్థితికి వచ్చారు. మార్నింగ్ 6 గంటలు నిద్రపోతే నిద్రలేస్తా నేరుగా వాకింగ్కి వెళ్తున్నారు. ఒకప్పుడు నేను ఎన్నోసార్లు చెప్తే ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇక్కడ కాలేజీల్లో వాకింగ్ చేయడానికి అనుమతించడం లేదు, నా వెరిఫై దగ్గరికి వచ్చారు. ఇట్ ఈస్ అ గుడ్ సైన్, ఒక మార్పు వచ్చింది. అయితే ఫిజికల్ వర్క్ ఎంత ముఖ్యమో మెంటల్ స్టిమ్యులేషన్ కూడా అంతే ముఖ్యం. మైండ్ కూడా పనిచేయాలి. మైండ్ పని చేయకపోతే కొన్ని రోజుల తర్వాత మతిమరుపు వస్తుంది, ఉండే విషయాలు మర్చిపోతాం. కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ మనం పర్ఫార్మెన్స్ చేయగలిగినంత వరకు సీనియర్ సిటిజన్స్ కూడా పనిచేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి రాష్ట్రంలో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తాం, సమాజాన్ని మొత్తం ప్రిపేర్ చేస్తాం. అది పోతేనే అధ్యక్ష, ఈరోజు మీరు ఇక్కడ చూస్తే ఒక 12 ప్రిన్సిపల్స్ మళ్ళా రిపీట్ చేశాం. యూనివర్సల్ టెక్నాలజీ ఎనేబుల్డ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయబిలిటీ, ఫోకస్డ్ ఎడ్యుకేషన్, సేఫ్, డిగ్నిఫైడ్ అండ్ మీనింగ్ఫుల్ లివింగ్, నేచర్ పాజిటివ్ అప్రోచ్ టు డెవలప్మెంట్, city agglomerations with every household as growth center, logistics hub for the east, industries of the future, high quality and next generation innovation hub, global agri powerhouse and farmers prosperity, premier tourism destination. This one sector దేశ భవిష్యత్తులో టూరిజం అనేది చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది, చాలా ప్రాస్పరిటీ తీసుకొస్తుంది. ఈసారి అయితే అల్టిమేట్గా 2047కి 20% కాంట్రిబ్యూషన్ జిఎస్టిపి టూరిజం రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు 4% ఉంది, దాన్ని 20% తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. రెండవ దిశ రియల్ టైమ్ గవర్నెన్స్ విత్ డీప్ టెక్. ఏ వ్యక్తికి అన్యాయం జరగకుండా చేయాలనేది నా కోరిక. దీనికి కూడా ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఈరోజు పిటిషన్లు వస్తున్నాయి. ఎందుకు ఆ పిటిషన్లు వస్తున్నాయి? 2-3 రకాలుగా వస్తున్నాయి. ఒకటి ఫైనాన్షియల్, 2 నాన్ ఫైనాన్షియల్. నాన్ ఫైనాన్షియల్ అన్ని గవర్నెన్స్లో జరిగే అవకతవకల వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ఈరోజు వచ్చే పిటిషన్ల దేశాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. 60-70% ల్యాండ్ రిలేటెడ్ పిటిషన్స్. మీరు పరిష్కారం చేస్తే ల్యాండ్ కొత్తగా మీరు ఇవ్వరు, అతను ల్యాండ్ అతనికి ఇవ్వాలి. అతను ల్యాండ్ అతనిది కాదని 22A పెట్టేయడం, భూ కబ్జాలు చేయడం, రికార్డ్స్ తారుమారు చేయడం, సర్వేల పేరుతో ఇది చేయడం, కొత్త చట్టాలు తెస్తామని ఇష్టానుసారంగా చేసి ఇప్పుడు మొత్తం ఆ వ్యవస్థని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే అవసరమైతే
అయితే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చాం, ఇంకా కొన్ని సదస్సులు పెడతాం, రెవెన్యూ సదస్సులు పెడతాం, మొత్తం వాస్తవాలు ఎస్టాబ్లిష్ చేస్తాం. వన్స్ ఫర్ ఆల్ ఆ సమస్య పరిష్కారం చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. జెన్యున్ పర్సన్స్ టార్గెట్ పెట్టుకొని మనం ఇచ్చే బెనిఫిట్స్ అని ఇద్దాం. ఈ రెండు చేయగలిగితే 95% అది ప్రాబ్లమ్స్ పిటిషన్లన్నీ తగ్గుతాయి. లేకపోతే నేను ఎక్కడ పోయినా కాగితాలు ఇస్తున్నారు, మీరు ఎక్కడ పోయినా కాగితాలు ఇస్తున్నారు, ఆ కాగితాలు ఇచ్చిన తర్వాత 2 సార్లు 3 సార్లు చూసి ఏం పని కాలేదు, మీకు ఇస్తే లాభం లేదు అని మనల్ని అడిగే పరిస్థితికి వస్తున్నారు. దీనికే నేను చాలా సీరియస్గా ఆలోచిస్తున్నా. అది అయిన తర్వాత డెవలప్మెంట్ లేకపోతే ఎంపవర్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఏమేం చేయాలనో ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ చేస్తూనే ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే ఇది అట్ గ్లాన్స్ 47 మనం ఎక్కడుంటాం అనే దానికి అవుట్కమ్స్, మనం నేను చెప్పిన 10 ప్రిన్సిపల్స్ మిగిలిన 10 మీరు చేసుకుంటూ వస్తే ఇవి మనం అచీవ్ చేయవలసిన గోల్స్. మీకు ఇప్పుడు 5,30,00,000 జనాభా ఉంది, ఇది 5,80,00,000 అవుతుంది అనుకుంటున్నాం. సోషల్ ప్రొఫైల్ 100% లిటరసీ, 100% లిటరసీ యాజ్ ఆన్ టుడే 72%. ఎకనామిక్ ప్రొఫైల్ 170 బిలియన్ కరెంట్లీ, అది 2.4 ట్రిలియన్ ఎకానమీ కావాలి. జిఎస్డిపి 2.4 ట్రిలియన్. అచ్చెన్నాయుడు గారు అప్పుడే పెద్దలు వాసన పని లేదు, కష్టపడితే సాధ్యం, కొంచెం కష్టపడదాం, సాధిస్తాం, దానికి ఏం చేయాలో వర్కౌట్ చేద్దాం. ఇంకో పక్కన మీరు చూస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ యాజ్ ఆన్ టుడే 70.6, ఆవరేజ్నల్ 70.6 ఇయర్స్ బతుకుతున్నారు. అది 85 ఇయర్స్కి వెళ్తుంది. ఇంకో పక్కన ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ యాజ్ ఆన్ టుడే 45.8, అది 80% తీసుకెళ్తాం. ఇంట్లో కూర్చొని కూడా ఆడబిడ్డలు డబ్బులు సంపాదించే మార్గం చూపిస్తాం. చాలా మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అదే మరి ఐటీ ఇళ్ల దగ్గరుండి టైం వేస్ట్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఏం చేయాలో చేపిస్తాం. 420 అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు, కానీ ఈరోజు అన్నీ కూడా ప్రూవ్ అయినాయి, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది, అందరూ యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, ఏది అసాధ్యం కాదు, సాధ్యం. అది సాధ్యం చేయడానికి మనం ముందుకు పోతున్నాం. అదే సమయంలో మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఆ విషయం కూడా నేను చెప్తున్నా ప్రజలందరికీ. డబ్బులు 10 లక్షల దగ్గర 9,74,000 కోట్ల రూపాయలు అప్పు కట్టాలి, సర్వీసింగ్ చేయాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయం సూపర్ 6 కానీ, అదే సమయంలో మనం ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కానీ నెరవేర్చాలి. మళ్ళీ మనం అభివృద్ధికి డబ్బులు ఖర్చు పెడితేనే మళ్ళా సంపద సృష్టిస్తాం. కాబట్టి అంత ఈజీ అని నేను చెప్పను, కానీ అసాధ్యం మాత్రం కాదు. కేంద్రం సహకరించాలి. ఒకప్పుడు మీరు చూస్తే ఏదైతే అమరావతిని పూర్తి చేస్తుంటే ఈ రోజుకి అమరావతిలోనే ఒక 10,000, 15,000 కోట్ల రూపాయల సంవత్సరం ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చేది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ వస్తుందంటే హైదరాబాద్లో వస్తుంది. కర్ణాటక రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ వస్తుందంటే బెంగళూరు నుంచి వస్తుంది. తమిళనాడుకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే తెలంగాణ చెన్నై నుంచి వస్తుంది. అంటే అలాంటి రాజధాని చేసి 3 ముక్కలు ఆటాడి 5 సంవత్సరాలు క్రూషియల్ టైంని పూర్తిగా దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మనం మాట్లాడుకుంటే ఈరోజు పోలవరం పూర్తి అయి ఉండి కొంతవరకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసి ఉంటే, ఇరిగేషన్ కానీ మనం నీళ్లు ఇవ్వగలిగి ఉంటే వ్యవసాయం బాగా అభివృద్ధి అయ్యేది. వ్యవసాయం పెరిగితే రైతులు బాగుపడేవాళ్ళు. రైతులు పండించిన పంటల వల్ల జిఎస్టిపి వచ్చేది. రైతులకు కొనుగోలు శక్తి పెరిగితే వాళ్ళు కొనుగోలు చేసిన వస్తువుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగి పేదరిక నిర్మూలనకు ఉపయోగపడేది. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని 2047 విజన్ డాక్యుమెంట్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని వీలైనంత తొందరలోనే ఇనాగరేట్ చేస్తాం. మీ అందరికీ చెప్పాం, మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడు చెప్పగలిగితే చెప్పండి, కాకపోతే మీరు రాసి ఇవ్వండి.
ఇంకా వినూత్నమైన ఆలోచనలు మీకు వస్తే ఆ ఆలోచనలు కూడా ఇవ్వండి. అన్ని ఆలోచనలు ఎగ్జామిన్ చేస్తాం, ఫైనల్గా అడాప్ట్ చేస్తాం. ఇది అడాప్ట్ చేయడమే కాదు, మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, జవాబుదారీతనంగా పనిచేస్తాం. ఈ రోజు నేను తయారు చేసే విజన్ 4.0 విజన్ వర్షన్ 1. ఈ వర్షన్ 1 2047కి ఇస్తాం. ఎవ్రీ ఇయర్ మళ్ళా మారిన పరిస్థితులకు అనుగుణంగా వర్షన్లు మారుతూ ఉంటాయి. 5 ఏళ్లలో 4.0 వస్తుంది, 4.1 వస్తుంది, 4.2 వస్తుంది, 4.3 వస్తుంది. 5 ఏళ్లకు 5 వస్తాయి. 5 చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ ప్రజలకు మళ్ళా చెప్తాం, మీరు ఇది చెప్పాం, ఇది మేము చేశాం. ఎక్కడన్నా చేయలేకపోతే ఎందుకు చేయలేం కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. మళ్ళీ అడుగుతాం మ్యాండేట్. మళ్ళీ నా 5వ ముఖ్యమంత్రులు అయ్యి మనం అందరం మళ్ళా తిరిగి వచ్చి విజన్ 5.0 తీసుకొస్తాం. 2047 వరకు ఇప్పుడు మీరు చూస్తే గుజరాత్లో మీరు చూశారు, 30 ఏళ్లుగా ఒకే పార్టీ ఉంది, బీజేపీనే ఉంది అక్కడ. లేకపోతే చాలా రాష్ట్రాల్లో మొన్నే హర్యానాలో 3 సార్లు వాళ్ళే గెలిచే పరిస్థితికి వచ్చారు. మనం ప్రజల కోసం పనిచేసి ప్రజలను కన్విన్స్ చేసి మన ప్రవర్తన వల్ల మన పనుల వల్ల ప్రజలకు గాని చైతన్యవంతులు చేయగలిగితే, ప్రజల్ని మోటివేట్ చేయగలిగితే, ప్రాపర్గా చెప్పగలిగితే ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు నేను 9వ ఎమ్మెల్యే, 10వ కూడా అవుతాం. అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే అక్కడ వరుసగా ఓటేస్తున్నారు. ఇప్పుడు మొన్నటి వరకు 8 సార్లు వేశారు, 9వ ఓటేస్తారు. ఓటేసిన ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, మన ప్రవర్తన ఇంపార్టెంట్. వాళ్ళు మనల్ని ఆమోదించాలి, వాళ్ళ కోసం మనం పనిచేసిన నమ్మకాన్ని కలిగించాలి. వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే ప్రజలు మనతోనే ఉంటారు. అది చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఆ దిశగా మీరందరూ ఆలోచించి ముందుకు వస్తారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. రాష్ట్ర ప్రజలందరికీ కోరుకుంటున్న దిశ మీ ద్వారా ఈరోజు మేము ఇచ్చిన డాక్యుమెంట్ ఒక చరిత్ర. ఇక్కడ ఎమ్మెల్యేస్ మీ నియోజకవర్గంలో మీరేం చేస్తారో ఆలోచించండి. ప్రజలు కూడా 2047కి మీరు ఎక్కడుంటారో మీరు కూడా ఆలోచించండి. అన్ని విధాల మీకు చేయూతనివ్వడం, అందుబాటులో ఉండడం, అన్ని విధాల అభివృద్ధి చేయడం మా బాధ్యత. చేసినప్పుడు మీరు కూడా భాగస్వాములయ్యి మీరు కూడా చర్చించుకుని మీరు కూడా తదనుగుణంగా ప్రణాళికలు తయారు చేసుకుంటే మీరు కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా మీరు ఆలోచించండి. ఇంకా మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు టైం తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ పోవడం లేదు. ఇంకా ప్రజలు కూడా చర్చిస్తాం. చర్చించి దీనికి ఒక దీర్ఘకాలంలో వాళ్ళందరి భవిష్యత్తుకి ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఒక విజన్ తయారు చేసుకోండి. మీ కుటుంబానికి 2047కు మా కుటుంబం ఇక్కడ ఉండాలి అని మీరు ఒక ఆలోచన చేయండి. ఆ ఆలోచన చేయగలిగితే అది వినూత్నమైన మార్పులు తీసుకొస్తుంది. మీ కుటుంబం యొక్క ముఖ చిత్రమే మార్చే పరిస్థితి వస్తుంది. ఇది కూడా ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ, ఇది ఒక చరిత్ర దిశ, దానికోసం ఇది ఇచ్చాం. దీన్ని పూర్తిగా మీరు సహకరించిన దానికి మీకు ఎమ్మెల్యేలందరూ విన్నారు. ఇంకేదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఒక 5-10 నిమిషాలు. మీరందరూ కూడా తొందరలో ఉంటారు. ఈరోజు ఇంటికి పోవాలని, ఇంటికి పోవడం ఎప్పుడు పోతాం కానీ భోజనం కూడా చేయలేదు. మధ్యాహ్నం నుంచి మీరంతా కూడా 3 అయింది. భోజనం కూడా లేకుండా అందరం కూడా చేశాం. మనస్ఫూర్తిగా అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. అది డిప్యూటీ స్పీకర్ గారికి ఇవ్వండి పిటిషన్స్. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుండి 2024-25 ఆర్థిక సంవత్సరానికి 3 ఆర్థిక సమితులకు ఈరోజు జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తున్నాను. రిజల్ట్ కూడా వచ్చింది. ప్రభుత్వ పద్దుల సమితి విజేతలు ఆనంద్ బాబు గారు నక్క, అరిమిల్లి రాధాకృష్ణ గారు, అశోక్ రెడ్డి గారు, రామాంజనేయులు గారు, జై నాగేశ్వర రెడ్డి గారు, కోల లలిత్ కుమారి గారు,
రాజగోపాల్ శ్రీరామ్ గారు, రామాంజనేయులు పురపర్తి, విష్ణుకుమార్ రాజు గారు. అదేవిధంగా అంచనాల సమితి విజేతలు అఖిల ప్రియ గారు, బండారు సత్యానంద్ గారు, జయకృష్ణ నిమ్మక, యోగేశ్వరరావు గారు, పందుల నారాయణ రెడ్డి గారు, మద్దిపాటి వెంకటరాజు గారు, సారథి వాల్మీకి, సునీల్ కుమార్ గారు, ఏలూరు సాంబశివరావు గారు. ప్రభుత్వ రంగ సంస్థల సమితి విజేతలు భక్తుల ఆనందబాబు గారు, హితాభక్తుల ఆనందబాబు గారు, ఈశ్వరరావు గారు, కరువుకుడి గిడ్డి సత్యనారాయణ గారు, గౌతు శిరీష గారు, కోన రవికుమార్ గారు, కుమారరాజు వర్ల, ఆర్వీఎస్కేకే రంగారావు గారు, తెనాలి శ్రవణ్ కుమార్ గారు, వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు. ఈ ఫలితాలు వచ్చాయి. ఈ సభను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గౌరవ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలండి. ఈ సభని సక్రమంగా జరిపించడంలో మీరందరూ కూడా చాలా సహకారం అందించారు. 16వ శాసనసభ రెండో సమావేశాలు ముగింపుకు వచ్చాయి. ఈ 10 రోజుల సమావేశాల్లో శాసనసభ 10 రోజుల పాటు 59 గంటల 55 నిమిషాల పాటు సమావేశం అయింది. మంత్రులు 75 నక్షత్ర గుర్తు ప్రశ్నలకు మౌలికంగా జవాబిచ్చారు. ఇవి కాక 51 నక్షత్ర గుర్తుల గల ప్రశ్నలకు, అదేవిధంగా 3 నక్షత్ర గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు సభా సమావేశం ఉంచాం. ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు 8 ప్రకటనలు చేశారు. ఈ సమావేశంలో 21 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. ఇంత స్వల్ప వ్యవధిలో బడ్జెట్తో సహా ఇన్ని బిల్లులు ఆమోదించడం విశేషం. వివిధ అంశాల మీద 120 మంది సభ్యులు ప్రసంగించారు. ఈ సభలో ఉన్నటువంటి సభ్యులందరూ సుమారు 120 మంది ఈ సభలో మాట్లాడడం జరిగింది. సభ 2 లఘు చర్చలు చేపట్టింది, 3 ప్రభుత్వ తీర్మానాలు ఆమోదించింది. 344వ నియమం కింద ఒక చర్చ చేపట్టింది, ఒక సాధారణ ప్రతిపాదన చేపట్టింది. ఈ సమావేశంలో మన డిప్యూటీ స్పీకర్ గారు ఎన్నుకున్నాం. ఈ సమావేశంలోనే డిప్యూటీ స్పీకర్ గారిని కూడా ఎన్నుకున్నాం. అలాగే 3 ఆర్థిక సమితులు కూడా ఎన్నికలు నిర్వహించుకున్నాం.